ప్రాణాలను కాపాడుకోవడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తమ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఓయూ క్యాంపస్ ఎన్సీసీ చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా 300 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాలు కారణంగా ప్రాణ నష్టం జరుగుతుందని, హెల్మెట్ వాడకం ద్వారా ఆ ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత రోడ్డు నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు జడ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్పీడ్ సైకిల్ మోటార్లు వచ్చినాయి, దాని మీద అని వెళ్ళిపోతుంది. కానీ ప్రాణానికి ఏమైతుందని ఆలోచన లేదు. మన జీవితంలో మనిషికి ఉన్నటువంటి పెద్ద తలకాయ, ఆ తలకాయలోనే మెదడు ఉంటుంది. దానికి ఏమన్నా ఇంచుమించు దెబ్బ తగిలితే మనిషి చనిపోతుంది. నేను చూశాను కొందరిని 6 ఏళ్ల వరకు కోమలో ఉండి చనిపోయిన సంగతులు కూడా నేను చూశాను. కూడా ఇవాళ పెట్టుకోవాలనే ఆలోచన వారికి కూడా వచ్చింది. కనుక ఆ ఉద్దేశంతో ఇవాళ సజ్జనార్ గారు కమిషనరు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చార్మినార్ దగ్గర ఒక మంచి కార్యక్రమం పెట్టారు. కానీ దాన్ని ఇంకా 10 మంది ఇన్వాల్వ్ కావాలి. కేవలం పోలీసు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ జీతాలు, వాళ్ళ ఇంప్లిమెంట్లని వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కనుక తప్పనిసరిగా అందరూ సాయం చేయాలనే ఉద్దేశంతో మొన్ననేమో అక్కడి నుంచి ఇవాళ యూనివర్సిటీ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, అదేవిధంగా ఇప్పుడే ఎన్సీసీ అబ్బాయిలు కూడా వచ్చారు. వారు ఒక్కొక్కరు తెచ్చుకొచ్చి హెల్మెట్ ఇస్తారు, నేను హెల్మెట్ పెడతా. ఇక మిగతా వాళ్ళందరూ అక్కడిని కూర్చొని ఈ ఫోటోలు ఇప్పుడు దిగింది సరిపోయాయి. ఇక ఫోటోల చక్కర్లో రాకుండా పని చేసేది బండి ఆపండి, వాళ్ళు తీసుకొస్తారు, నేను హెల్మెట్ పెడతా. ఇక నేను హెల్మెట్ పెట్టే దగ్గర వెళ్ళినప్పుడు 10 మంది వస్తున్నారు, ఓడి ఇట్లా అంటాడు, ఓడి ఇట్లా అంటాడు, ఇవన్నీ ఉత్తరమై కొద్దిగా డిసిప్లిన్ గా పనిచేయదు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇది హిస్టారికల్, ఎప్పుడో స్థాపమైనటువంటిది ఈ కార్యక్రమం. ఇక్కడ స్టూడెంట్స్ కూడా పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం, స్టూడెంట్స్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెడుతున్నాం. దీనికి అందరు సహకారం కావాలి. తప్పనిసరిగా ఒక్కొక్కరు ఎవరైతే హెల్మెట్ లేకుండా పోతున్నటువంటి సైకిల్ మోటార్లు వాళ్ళు ఆపుతారు, మా ఎన్సీసీ స్టూడెంట్స్ వాళ్ళు తీసుకొస్తారు, నేను ఒక్కొక్కరికి పెడతా. ఓకే, అక్కడికి పోతే రోడ్ అంతా బ్లాక్ అవుతుంది. రోడ్ మీదకి వస్తాను అరే హనుమంతరావు రోడ్ అంతా బ్లాక్ చేస్తుంది అనేది మళ్ళీ ఒక కొత్త ప్రచారం అవుతుంది. కాబట్టి ఇది యమధర్మరాజు చచ్చిపోతే ఎవరు తీసుకుపోతాడు, ఎవరు తీసుకుపోతాడు. కనుక ఏదైనా చూసానో మీరు భయపడుతున్నారు బాబు. యమధర్మరాజు రెడీ ఉన్నాడు, ఎవరు సైకిల్ మోటార్ సావంగానే వాడు హెల్మెట్ తోటి యాక్సిడెంట్ కాగానే ఈయన మీదికి తీసుకుపోతాడు, చేతులు అందున్నది చేయగానే మీదికి పోతుంది. కనుక నా ఉద్దేశంలో యముని కూడా పెట్టినటువంటి ట్రాఫిక్ వాళ్లకు తప్పనిసరిగా నా ఉద్యోగంగా ధన్యవాదాలు. ఇది మంచి ఆలోచన. ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెటే ముఖ్యం, ప్రాణాలు కాపాడాలంటే హెల్మెటే ముఖ్యం అనేది ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఏర్పడాలి. ప్రతి ఆడపడుతూ, ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ హెల్మెట్ పెట్టుకుంటేనే ఇంట్లో నుంచి వెళ్ళాలి. లేకపోతే ఒకసారి ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతే నా భర్త వస్తాడో లేదో, నా బిడ్డలు ఏమంటారు, మా నాయన చనిపోయింది యాక్సిడెంట్, రోజు దగ్గర యాక్సిడెంట్ అవుతున్నది, చనిపోతూ ఉన్నారు. కనుక ఈ యమధర్మరాజు చూసన్నా మీరు ఆలోచన చేసి తీసుకుపోతాడు, యముడు వచ్చి తీసుకుపోతాడు అనే ఆలోచన రావడానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి ఒక ఉడతా భక్తిగా నేను కూడా ముందుకు వచ్చిన, అదేవిధంగా మిగతా కార్పొరేట్ ఏదైతే ఆఫీసర్స్ ఉన్నాయో, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేసే బిజినెస్ పీపుల్ ఉన్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. కానీ అప్పుడప్పుడు ఆ బిల్డింగ్లకి వెళ్ళి వచ్చిన ఆదాయంలో కొంత ఇలాంటి కార్యక్రమం చేస్తే వాళ్ళ ఆర్గనైజేషన్ కూడా మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం.
ఇప్పుడు ఒక్కొక్కరికి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.